హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డీడీసీ క్లాసిఫికేషన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్. డీడీసీ క్లాసిఫికేషన్లో 3 సమ్మరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ సమ్మరీ 10 మెయిన్ క్లాసెస్, సెకండ్ సమ్మరీ 100 డివిజన్స్, థర్డ్ సమ్మరీ 1000 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సమ్మరీ 10 మెయిన్ క్లాసెస్ 000 కంప్యూటర్ సైన్స్, 100 ఫిలాసఫీ అండ్ సైకాలజీ, 200 రిలీజియన్, 300 సోషల్ సైన్సెస్, 400 లాంగ్వేజ్, 500 సైన్స్, 600 టెక్నాలజీ, 700 800 లిటరేచర్, 900 హిస్టరీ అండ్ జియోగ్రఫీ. ఈ మెయిన్ క్లాసెస్లోనే డివిజన్స్ ఉంటవి. 100 కంప్యూటర్ సైన్స్లో డివిజన్స్ ఇవి 010, 020, 030 ఇలా 090 వరకు ఉంటాయి డివిజన్స్. అదేవిధంగా 100 ఫిలాసఫీ అండ్ సైకాలజీలో డివిజన్స్ ఇవి 110, 120, 130 అలా ఉంటవి. ఈ డివిజన్స్లోని సెక్షన్స్ మనకు థర్డ్ సమ్మరీలో ఉంటవి. ఈ 010 బిబ్లియోగ్రఫిక్ దీనిలోని సెక్షన్స్ థర్డ్ సమ్మరీలో ఉంటాయి. చూద్దాం ఇప్పుడు. జీరో 10 బిబ్లియోగ్రఫిక్ ఇక్కడ చూసాం కదా మనం. 010 బిబ్లియోగ్రఫిక్ ఇందులోని సెక్షన్ థర్డ్ సమ్మరీలో ఉంటుంది. 010 బిబ్లియోగ్రఫీ ఇందులో 011 నుండి 019 వరకు ఉంటాయి. బిబ్లియోగ్రఫీకి సంబంధించిన సెక్షన్ ఉంటుంది ఇందులో. అదేవిధంగా 020 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, దీని గురించిన సెక్షన్స్ థర్డ్ సమ్మరీలో ఉంటాయి. 020 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, 021 నుండి 029 వరకు ఇందులో ఉంటాయి సెక్షన్స్. అదేవిధంగా ఇందులో ప్రతి నంబర్కి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ అన్నీ థర్డ్ సమ్మరీలో ఉంటాయి. మెయిన్ క్లాస్కి సంబంధించిన డివిజన్స్ సెకండ్ సమ్మరీలో ఉంటే, డివిజన్కి సంబంధించిన సెక్షన్స్ థర్డ్ సమ్మరీలో చూడొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 500 సైన్స్, ఇందులోని డివిజన్స్ చూద్దాం. 500 సైన్స్లోని డివిజన్స్ 510 మ్యాథమెటిక్స్, 520 ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా బయాలజీ, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా మనం డివిజన్లో చూడొచ్చు. ఈ డివిజన్లోని 510 మ్యాథమెటిక్స్ సెక్షన్స్ థర్డ్ సమ్మరీలో సెక్షన్స్లో చూద్దాము. 510 మ్యాథమెటిక్స్ ఇందులోని సెక్షన్స్. ఇందులో ఇప్పుడు 511 జనరల్ ప్రిన్సిపల్స్ మ్యాథమెటిక్స్, 512 ఆల్జిబ్రా ఈ విధంగా ఉంటుంది. న్యూమరికల్ ఎంత 518. ఈ విధంగా మెయిన్ క్లాస్లోని డివిజన్స్ సెకండ్ సమ్మరీలో చూస్తే, సెకండ్ సమ్మరీలోని సెక్షన్స్ థర్డ్ సమ్మర్స్లో చూడాల్సి వస్తుంది. ఈ విధంగా చూడాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ మ్యానుస్క్రిప్ట్ అని క్వశ్చన్లో ఉంటుంది. మీరు దీన్ని ఎలా వెతకాలంటే, మ్యానుస్క్రిప్ట్ అనేది మీకు ఎందులో వస్తుంది అనేది కొంచెం ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ సమ్మరీలో మనం మ్యానుస్క్రిప్ట్స్ అనేది మనకు 000 కంప్యూటర్ సైన్స్లో చూడాల్సి ఉంటుంది. ఇది మెయిన్ క్లాస్. తర్వాత డివిజన్స్లో ఎక్కడ ఉంటుంది? 090 మ్యానుస్క్రిప్ట్స్ అండ్ రేర్ బుక్స్ ఉంది. ఇందులో మనము సెక్షన్స్లో థర్డ్ సమ్మరీ సెక్షన్స్లో చూడాల్సి ఉంటుంది, వెతకాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 090లోని మ్యానుస్క్రిప్ట్స్లో మనం 091 మ్యానుస్క్రిప్ట్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇది రాయడం ఎలా రాయాలంటే, ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ సమ్మరీ
మెయిన్ క్లాస్ వచ్చేసి మనకు ఫస్ట్ సమ్మరీ మెయిన్ క్లాస్ వచ్చేసి 000 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ జనరల్ వర్క్స్ అని రాసేసిన తర్వాత డివిజన్స్లో 090 మ్యానుస్క్రిప్ట్స్ అండ్ రేర్ బుక్స్ అని రాసి థర్డ్ సమ్మరీలో నంబర్ వేయాల్సి ఉంటుంది. 091 మ్యానుస్క్రిప్ట్స్ అని నంబర్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఇండియన్ లా ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని క్వశ్చన్ ఉంది. దీన్ని మనం వెతుకుదాం. ఇది సోషల్ సైన్సెస్లో మనం డివిజన్లో చూడాలి. సోషల్ సైన్సెస్ లా 340 లా వస్తుంది. ఈ 340లోని సెక్షన్లో చూద్దాం. లా సెక్షన్లో వచ్చేసి మనకు ఎక్కడుంది ట్యాక్స్, ఇది 343 మిలిటరీ ట్యాక్స్. ఇక్కడ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలంటే దీన్ని మనం 300 సోషల్ సైన్సెస్ మెయిన్ క్లాస్, డివిజన్ వచ్చేసి మనకేమొస్తుంది, డివిజన్ 340 లా వస్తుంది. 340 లా మనకు సెక్షన్ ఏమొస్తుంది 343 ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు సెక్షన్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ క్లాసిఫికేషన్, DDC క్లాసిఫికేషన్ ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని 1 or 2 అడగవచ్చు. ఇలా బేసిక్గా ఉంటుంది. ఇంకొన్ని కొంచెం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు క్వశ్చన్ ఫ్రెండ్స్, టోపోలాజీ ఇది వెతికి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.